ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసినటువంటి మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, రాజా జీవితంలో దేవుడు చేసిన మేలులకై స్తోత్రాలు తెలియచేస్తూ, కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా ఆశీర్వదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, రాబోయే కాలమంతా కూడా చేసే ప్రతి పనిలో తోడుగా ఉండమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు రాజా, దీప మరి వారి కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రండి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుందాం. ఈ సాయంకాలపు ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న మనందరినీ ఆ దేవాతి దేవుడు దీవించడానికి, మనలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలన్నీ కూడా తొలగించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయన ముందు మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. అందరూ కూడా విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేయండి. ప్రపంచవ్యాప్తముగా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, మనందరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని, ఈ దివ్య సప్రసాద ఆరాధన జరుగుతూ ఉండగా మన కుటుంబంలో, మన జీవితంలో ఉన్నటువంటి శ్రమలను తొలగించమని, ఎవరెవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో, ఎవరెవరైతే అవిశ్వాసముతో పోరాడుతూ ఉన్నారో, ఎవరెవరైతే లోకములో బలహీనతల్లో నిండిపోయి అనేకమైనటువంటి వ్యామోహాలకు గురి అయి దేవుడంటే లెక్క లేకుండా విశ్వాసంలో జీవిస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో బలపడి ఆయన దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ఈరోజు ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి ప్రత్యేకమైనటువంటి తలంపులతో, ఉద్దేశాలతో ఆ ప్రభును ఆరాధిద్దాం, మహిమపరుచుకుందాం. ఆరాధనా
కూడా చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉండగా ఆ కృపా సత్య సంపూర్ణుడు, సర్వాధికారి అయినటువంటి ప్రభు, రక్షణకర్త అయినటువంటి ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను దీవించి మనలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులన్నీ తొలగించమని ప్రార్థన చేద్దాం. ఆయన ముందు మోకరించిన భక్తుడు అన్ని సమయాలలో నిలబడగలుగుతాడు అని. బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు వచ్చిన దేనికి భయపడకుండా, ఎవరికి భయపడకుండా, ఏ సమస్యకు, ఏ రోగానికి భయపడకుండా నిశ్చింతగా, ధైర్యముగా ఉండగలుగుతాడు అని ఆయన ఆరాధించే బిడ్డలుగా మహిమపరుచుకుందాం. ఆయన ఆరాధించే శక్తిని మనకు దయచేయమని వేడుకుందాం. సర్వదా ప్రార్థనల ద్వారా ఆయన మీద ఆధారపడే శక్తిని దయచేయమని వేడుకుందాం. ఆ గొప్ప దేవుని మన యొక్క ఉద్దేశాలు, విన్నపాలన్నీ కూడా సమర్పించి ఆయన పాదాల చెంత ఉంచి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. అల్ఫా ఒమేగా కృపా సత్య సంపూర్ణుడా, అల్ఫా ఒమేగా కృపా సత్య సంపూర్ణుడా, సర్వాధికారి నా రక్షణకర్త, సర్వాధికారి నా రక్షణకర్త, ఆరాధన ఆరాధన
ఉన్నతులపై ఆసీనుడైన సర్వాధికారి అయినటువంటి ప్రభువా స్తోత్రమయ్యా. మీ ముందు మోకరించి మిమ్ము ఆరాధించే యోగ్యతను మాకు దయచేసినందుకు స్తోత్రమయ్యా. ఆరాధనను అందుకుని మమ్మ ఆశీర్వదించే దేవా స్తోత్రమయ్యా. ఈరోజు మీ ముందున్నటువంటి అయోగ్యులమైనటువంటి మమ్మందరినీ ఆశీర్వదించండి ప్రభువా. మా అయోగ్యతతో మేము ఆరాధిస్తూ ఉండగా, పాపముతో మాలో ఉన్నటువంటి పాపపు క్రియలతో ఆలోచనలతో మేము ఆరాధిస్తూ ఉండగా, స్వస్థపరిచే దేవా, పాపాన్ని, పాపపు క్రియలను, శాపాన్ని తొలగించే మా రక్షణ కర్తవైనటువంటి ప్రభువా మీకు స్తోత్రమయ్యా. ఈరోజు ఈ సాయంకాల సమయంలో కుటుంబ సమేతముగా మేము ఆరాధిస్తూ ఉండగా, వ్యక్తిగతముగా మేము ఆరాధిస్తూ ఉండగా, నా బలహీనతలను తొలగించి, నా బాధలు శ్రమలను తొలగించి, నా ఇబ్బందులను తొలగించి, నా ఆటంకాలను తొలగించి, నా కుటుంబ సమస్యలన్నిటిని కూడా తొలగించి, అయ్యా మీ బిడ్డగా నన్ను అభిషేకించమని వేడుకుంటున్నా. మీ బిడ్డగా నన్ను దీవించమని వేడుకుంటున్నా. విశ్వాసములో బలపరచమని వేడుకుంటున్నా. మీ ఆత్మతో అభిషేకించమని వేడుకుంటున్నా. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. హృదయం మీద చేయి పెట్టుకుని ఈ ఆరాధన ద్వారా నీవు ఏమి సాధించాలనుకుంటున్నావో, ఏం పొందుకోవాలనుకుంటున్నావో, ఎలాంటి ఓదార్పు, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకోవాలనుకుంటున్నావో ప్రభు పాదాల చెంత ఉంచు. కుటుంబంలో శాంతి సమాధానము లేకుండా బాధపడుతున్నావా బిడ్డ? ఒకరికి మధ్య సఖ్యత లేకుండా జీవిస్తున్నావా? ప్రభువును అడుగు. మనుషులను అడిగితే విఫలమైపోతూ ఉంటా. దేవుని అడిగితే తప్పకుండా నీవు జవాబును పొందుకుంటా, పరిష్కారాన్ని పొందుకుంటా. అనారోగ్యముతో బాధపడుతున్నావా? లేవలేని స్థితిలో ఉన్నావా? ప్రభువును అడుగు బిడ్డ. ఇది విశ్వప్రసాద ప్రారంభములోనే, ఈ ప్రారంభములోనే దేవుని అడుగు. నీ సమస్యను ఎత్తిపెట్టి ఈ ఆరాధనలో పాలు పంచుకో. నీ బాధను, వేదనను ఎత్తిపెట్టి ప్రభు పాదాల చెంత ఉంచి ప్రార్థించు. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ సమస్యను పరిష్కరించబోతున్నాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా? ప్రభుని అడుగు బిడ్డ. ల్యాండ్ సమస్యలతో, కోర్టు సమస్యలతో, సంతానం లేదనే సమస్యలతో, నిరుద్యోగ సమస్యతో, ఆర్థిక సమస్యలతో, రకరకాల శ్రమలతో, ఇబ్బందులతో బాధపడుతున్నావా బిడ్డ? ప్రభుని అడుగు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చే దేవుని వదిలి ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నాం. ఎవరెవరి దగ్గరకో పరిగెత్తుతూ ఉన్నాం. వాడు మాట ఇచ్చి ఆ మాట తప్పినప్పుడు నిరాశతో, నిస్పృహతో మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుని వస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, మాట తప్పే దేవుడను కాదు అంటున్నాడు. మాట మార్చే దేవుడను కాదు అని ప్రభు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు వరకు నీ తెలివితేటల మీద ఆధారపడి ఉన్నావేమో, నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉన్నావేమో. అవి కొంతవరకు మాత్రమే నిన్ను నడిపించగలుగుతాయి. అవి కొంత దూరం మాత్రమే నిన్ను నడిపించగలుగుతాయి. కానీ ప్రియ సహోదరుడా, దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలను, ఆయన మీద సమస్త భారాన్ని మోపినటువంటి బిడ్డలను సదా ఆయన నడిపిస్తాడు. ప్రాణం ఉన్నంత వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈ లోకంలో జీవిస్తున్నంత వరకు ఆయన మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. సమస్తాన్ని సమర్పించు. ఈరోజు నీకోసమే ఈ ఆరాధన. ఈరోజు నీకోసమే ఆ యేసయ్య మీ ఇంటికి దిగి వస్తూ ఉన్నాడు. మీ గృహంలోనికి పరుగులు తీసుకుంటూ వస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తప్పును తెలుసుకుని పశ్చాత్తాప హృదయముతో నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి, ఆయన దగ్గరే నాకు సమస్తము లభిస్తుంది, సమస్త ఆదరణ, ఓదార్పు, ప్రేమ
సమస్తము నా తండ్రి దగ్గరే నాకు లభిస్తాయి. అన్ని కూడా కాళ్ళు తనుకుని ఈ లోకంలో పడిపోయాను, ఈ లోకంలో కూరుకుని పోయాను. అయ్యో, ఈ పరిస్థితిని నేను భరించలేకపోతున్నానని గమనించినటువంటి ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు పరిగెత్తుకుని వస్తూ ఉంటే, అల్లంత దూరములో చూసిన తండ్రి పరిగెత్తుకుని పశ్చాత్తాప హృదయముతో తన దగ్గరకు వస్తున్నటువంటి కుమారుని కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ పాత దుస్తులను తొలగించాడు, స్నానం చేపించాడు. నూతన బిడ్డగా నూతన చెప్పులను, ఉంగరాలను, అన్నీ కూడా బంగారపు ఆభరణాలను పెట్టి, అయ్యా అయిపోయిందంతా కూడా మర్చిపో, ఈ రోజు నుంచి అయినా తప్పును తెలుసుకుని నాతోనే ఉండు బిడ్డ అని కౌగులించుకుని తన బిడ్డగా అంగీకరించాడు. ఈరోజు మనమందరం కూడా అనేకమైన పొరపాట్లు చేశాం, దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడాం, ఇష్టం లేని జీవితాన్ని జీవించాం, ఇష్టం లేని స్థలాలకు వెళ్ళాం, ఇష్టం లేని వ్యక్తులతో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నాం, మోసపోయాం. ఇదిగో ఈరోజు ఆయన దగ్గరకు తిరిగి వచ్చి ఆయన ముందు మోకరించి, అయ్యా ఇది నా పరిస్థితి అని ఆయన ముందు మోకరించి సాగిలపడి అడిగితే, ఏ పరిస్థితిలో మనం ఉన్నా, ఎలాంటి తప్పులు పొరపాట్లు చేసినా వాటన్నిటిని కూడా క్షమించి ఈరోజు ఆ గొప్ప దేవుడు మనకు సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు, గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయం మీద చేతులు పెట్టుకుని హృదయముతో, పూర్ణ హృదయముతో ఆ దేవుని ఆరాధిద్దాం, పూర్ణ శక్తితో ఆ దేవుని ఆరాధిద్దాం, పూర్ణ మనస్సుతో ఆ దేవుని ఆరాధిద్దాం, నిండైన విశ్వాసముతో ఆ దేవుని ఆరాధిద్దాం. రెండు చేతులు హృదయం మీద పెట్టుకుని ఆ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఆ ప్రభువును మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. సమర్పించండి ప్రియ సహోదరులారా. ఈరోజు ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థించాలనుకుంటున్నావు, సమస్తాన్ని ప్రభువుకు సమర్పించు. ఏ సమస్యలు తొలగిపోవాలని ఎదురు చూస్తున్నావు, సమస్తాన్ని ప్రభువుకు సమర్పించు. చదువుకుంటున్న బిడ్డల కొరకు, పెరుగుతున్నటువంటి బిడ్డల కొరకు ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఉన్న చిన్నారి బిడ్డలందరినీ కూడా ప్రభు పాదాలు చెంత ఉంచండి. వారి పేర్లు చెప్పి, ప్రభా ఈ బిడ్డకు ఇది అవసరం, ఈ బిడ్డ పరిస్థితి ఇది ప్రభా, బలహీనమైనటువంటి పరిస్థితి, అనారోగ్యమైనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, చదువుకోలేనటువంటి పరిస్థితి. అయ్యా నా బిడ్డను ఆశీర్వదించి వారికి కావలసిన మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని ఈ దివ్య సప్రసాదములోకి ఆ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మా గృహాలలో ఉన్న, వృద్ధాప్యాయంలో ఉన్న తల్లిదండ్రులు మీకు సమర్పిస్తున్నాను, వృద్ధులను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఈ వృద్ధాప్యాయ సమయంలో వారికి కావలసిన శాంతి, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని, వారికి కావలసిన ప్రేమను అందించమని, మంచిగా ఆ తల్లిదండ్రులు చూసుకునే బిడ్డలను ప్రసాదించమని, వారి హృదయాలను మార్చమని వేడుకుంటున్నాం. ప్రభా, ఎంతో కష్టపడి ఎన్నో అనుభవాలు, ఎన్నో చేదు అనుభవాలు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు అన్నీ కూడా భరించి ఈరోజు వృద్ధాప్యాయ స్థితిలో ఉంటే వారిని పట్టించుకునే వాళ్ళే లేరు ప్రభా, వారిని అర్థం చేసుకునే వాళ్ళే లేరు యేసయ్యా, కడుపు నిండా గుప్పెడు ముద్ద పెట్టే వాళ్ళే లేరు యేసయ్యా. ఈ సమయంలో
ఆ బిడ్డలను కూడా ఈ ఆరాధనలు సమర్పించి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. ఆరాధన 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 ఆరాధన. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్కు ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. దేవుని నమ్మిన వాళ్ళు, నరుని నమ్మిన వాళ్ళు, దేవుని మాటలకు నరుని మాటలకు గల వ్యత్యాసం ఏమిటి? ప్రియ సహోదరులారా, నరుల్ని నమ్మవద్దు అని ప్రభు చెప్పటం లేదు. నరుల మీద ఆధారపడవద్దు అని ప్రభు చెప్పటం లేదు. కానీ నన్ను విడనాడి ఇర్మియా 17వ అధ్యాయము 5వ వచనంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఈరోజు ప్రభు మనందరికి కూడా తెలియచేస్తున్నాడు. మనందరి ముందున్నటువంటి ప్రభు ఆయన మీద ఆధారపడే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తాను అని సామెతల గ్రంథంలో తెలియచేస్తూ ఉన్నాడు. నన్ను నమ్మి నా మీద ఆధారపడే వారు నేను సదా దీవిస్తాను. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. కానీ ప్రియ సహోదరులారా, మనుషుల మాటలకు, దేవుని మాటలకు, మనుషుల యొక్క వాగ్దానాలకు, దేవుని యొక్క వాగ్దానాలకు, మనుషుల యొక్క క్రియలకు, దేవుని యొక్క క్రియలకు వ్యత్యాసాన్ని ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి, జ్ఞానాన్ని బట్టి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా 17:5 వచనములో నన్ను విడనాడి నరుని నమ్మివాడు, నరమాత్రుని మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడవుతాడు. దీని ఉద్దేశం ఏమిటంటే, నరుల్ని నమ్మవద్దు అని కాదు, నరుల మీద ఆధారపడవద్దు అని కాదు, నరుల సహాయాన్ని పొందుకోవద్దని కాదు. ఈ లోకంలో కొన్ని పనులు జరగాలి అంటే ఇరుగు పొరుగు వారి యొక్క సహాయం మనకు కావాలి. మనం ఒక్కరమే అన్ని పనులు చేసుకోలేం. ఇంటిలో శుభకార్యం, ఇతర కార్యాలు జరుగుతున్నప్పుడు మన బంధువుల యొక్క సహాయం కావాలి, మన ఇరుగు పొరుగు వారి యొక్క సహాయం కావాలి. దానిలో ఏమాత్రము సందేహం లేదు. ఈ లోకంలో, ఈ సమాజంలో మనం జీవిస్తున్నాము కాబట్టి తప్పకుండా ఇతరుల యొక్క సహాయాలు, మన ఇరుగు పొరుగు వారి యొక్క సహాయం తప్పకుండా కావాలి. ప్రభు వారి గురించి మాట్లాడటం లేదు, చాలా స్పష్టంగా ప్రభు తెలియచేస్తున్నాడు. నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నన్ను విడనాడి, నా మాటలను విడనాడి, నా క్రియలను విడనాడిన వాడు నరుని నమ్మినవాడు. ఎవరైతే దేవుణ్ణి వదిలిపెట్టి, దేవుడు అంటే లెక్క లేకుండా, దేవుడు అంటే విశ్వాసం లేకుండా, దేవుని మీద కాకుండా నరుని మీద మాత్రమే పూర్తిగా ఆధారపడితే ఏదో ఒక్క రోజు శాపానికి గురి అవుతాడు అని ప్రభు చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, నరులు మాటలు ఎలా ఉంటాయి? చాలా చక్కగా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి, ఊరించే విధంగా ఉంటాయి. కొంతమంది మాట్లాడితే తేనెకంట తీయగా అనిపిస్తూ ఉంటాయి. కానీ తర్వాత తెలుస్తుంది వీళ్ళు మాటలు కత్తి కంటే పదునైనవి అని. ఒకవైపు తేనెను కుమ్మరిస్తూ ఉంటారు, రెండో వైపు నరుక్కుంటూ వచ్చేస్తూ ఉంటారు. ఎలా ఉంటుందంటే, సముద్రంలో చేపలు పట్టడానికి ఆ గాలానికి చిన్న ఎర పెడుతూ ఉంటారు. చిన్న ఎర పెట్టి పెద్ద చేపను లాగేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే తీయగా మనుషులు మాట్లాడి వెనకాల గోతులు తవ్వేస్తూ ఉంటారు.
అందుకనే నన్ను విడనాడి నరమాత్రుడి మీద ఆధారపడేవాడు ఏదో ఒక రోజు మోసపోతాడు. ప్రియ సహోదరుల, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి ఎలాంటి మాటలంటే ఇష్టము అంటే, మనల్ని ఊరించే మాటలు, మనల్ని పొగిడే మాటలు, ఈ యొక్క లోకపు మాయలో పడేసే మాటలంటేనే చాలా ఈజీగా మోసపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఎవరైనా వచ్చి నువ్వు ప్రార్థన చేయటం లేదు, నీకు విశ్వాసం లేదు, నీకు భక్తి లేదు, దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు, ఇలా జీవిస్తే నీవు ఎలా అని ఎవరైనా ముఖమే చెప్పారనుకోండి, రెండోసారి వాళ్ళతో మాట్లాడడం, కనీసం వాళ్ళు వచ్చినా కూడా పలకరించాం. ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటాయి. సత్యం అనేది కొంచెం చేదుగా ఉంటుంది. నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉన్నాయి, ఇతరులను గాయపరిచే విధంగా ఉన్నాయి, బాధ పెట్టే విధంగా ఉన్నాయి, కొంచెం మార్చుకుంటే మంచిది అని ఎవరైనా చెప్పారనుకోండి ముఖం మీద, పొరపాటున మళ్ళీ వాళ్ళ జీవితంలో మళ్ళీ వాళ్ళని పొరపాటున మన ఇంటికి ఆహ్వానించం, పొరపాటున మళ్ళీ వారితో స్నేహం చేయాలని ఆశపడం. అలాంటి మనుషులు ఏం చేస్తున్నారంటే ప్రియ సహోదరులారా, మనుషులు వాగ్దానం చేస్తున్నారు, మనుషులు ప్రమాణం చేస్తూ ఉన్నారు, దేవుడు కూడా ప్రమాణం చేస్తూ ఉన్నాడు. మనుషుల వాగ్దానాలు మూడు ముచ్చటగానే ఉంటాయి. మనుషుల మాటలలో ఆ నిలకడ ఉండదు. ఉదాహరణకు, వివాహం చేసుకుంటున్నటువంటి సందర్భంలో భార్యాభర్తలు ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటారు, ప్రమాణాలు చేసుకుంటారు. ఎక్కడ? దేవుని సన్నిధిలో, దైవ సేవకుల ముందు, దైవ ప్రజల ముందు, దేవుని ఆలయంలో వాగ్దానం చేస్తారు. ఏమని వాగ్దానం చేస్తారు? కష్టంలోను, సుఖంలోను, సౌఖ్యములోను, వ్యాధిలోను నేను నీకు ప్రామాణికముగా ఉందును. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నిన్ను ప్రేమిస్తాను, అనుక్షణము ప్రతినిత్యము నిన్ను ప్రేమించి నిన్ను గౌరవిస్తాను, ప్రామాణికముగా ఉంటాను, ఒక మంచి భార్యగా నేను జీవిస్తాను, మంచి భర్తగా నేను జీవిస్తాను అని దేవుని ముందు వాగ్దానం చేస్తాం. అందరి ముందు వాగ్దానం చేస్తూ ఉంటాం. 3 నెలలు అయిన తర్వాత, 3 వారాలైన తర్వాత, 3 సంవత్సరాలైన తర్వాత ఈ మాటలలో అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఒకవేళ భర్త అనారోగ్యానికి గురి అయి మంచం మీద పడి ఉంటే 1 రోజు 2 రోజులు సేవ చేసిన తర్వాత ఎంతకాలం ఈ సేవ చేయాలి, నాకెందుకు దేవుడు ఈ పరీక్ష పెట్టాడు, నాకెందుకు దేవుడు ఈ పరిస్థితిని ఇచ్చాడు అని భార్య భర్తను ద్వేషిస్తూ ఉంటుంది. ఒకవేళ భార్యకి ఏదైనా అనారోగ్యం వస్తే మీ పుట్టింటికి వెళ్ళిపో, నేను భరించలేను, నా వల్ల కాదు, మీ పుట్టింటికి వెళ్ళి 4 రోజులు ఉండిరా అని, ఒక 10 రోజులు ఉండిరా అని రోగం అంతా తగ్గిపోయేంత వరకు పుట్టింటి దగ్గర తోలేస్తూ ఉంటాడు. తగ్గిపోయిన తర్వాత రా, నేను ఒక్కడనే ఉంటున్నాను, వండుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, సమయానికి తిండి పెట్టేవాళ్ళు లేరు అని చెప్పి మళ్ళీ వెంటనే తీసుకుని వచ్చేస్తూ ఉంటారు. చూడండి ప్రియ సహోదరులారా, మనుషుల మాటలు చూడండి, మనుషులు ఇచ్చే వాగ్దానాలు చూడండి, మనుషులు చేస్తున్న ప్రమాణాలు చూడండి. ఇలాంటి మనుషుల యొక్క మాటలకు మనం తొందరగా పడిపోతూ ఉంటాం, మోసపోతూ ఉంటాం. అందుకని ప్రభు అంటున్నాడు, ఎవరైతే నన్ను విడనాడి నరమాత్రుడి మీద ఆధారపడతారో, నన్ను ఆరాధించడం లేదు. ఈ లోకంలో శ్రేష్టమైన ఆరాధన సృష్టికి కారకుడైన మనందరినీ సృష్టించినటువంటి దేవునికి మాత్రమే చెల్లాలి. కానీ ఆయనను పక్కన పెట్టి ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీవే నా సర్వం, నీవే నా ప్రాణం, నీవే నా ఆధారం అని చెప్పి మనుషుల మీద ఆధారపడినట్లయితే ఉన్నప్పుడు పెడతారు, నచ్చినప్పుడు పెడుతూ ఉంటారు, అవకాశం ఉన్నప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. అది లేనప్పుడు, వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళు నచ్చినప్పుడు ఏదో ఒక రోజు నీవనుకున్నటువంటి ఆ నిర్ణయాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఏదో ఒక రోజు లేదని ముఖం మీద చెప్తారు, ఆ తర్వాత గొడవలు, మనస్పర్ధాలు, విభేదాలు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని చెప్పి ఒకరినొకరు దూషించుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి మాటలకు మనం తొందరగా ఆకర్షితులవుతున్నాం, ఎవరి మాటలు విని తొందరగా మోసపోతున్నాం. దేవుని మాటలకు మోసపోతున్నామా?
దేవుడు మోసం చేయడానికి మనతో మాట్లాడుతున్నారా? గమనించండి ప్రియ సహోదరులారా, మనం అనునిత్యము కూడా మన జీవితంలో చూస్తూ ఉంటాం. ఎలక్షన్ల దగ్గరికి రాగానే రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పనులు మనం చూస్తూ ఉంటాం. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, మన ఓట్లు కావాలి. ఏం చేస్తారో తెలుసా? ఇంటింటికి వస్తూ ఉంటారు. లెక్కలేని దండాలెన్నో పెడుతూ ఉంటారు. ఆ సమయంలో మన ఇల్లు వాళ్ళకి దేవాలయంగా మారిపోతుంది, మనము వాళ్ళకి దేవుళ్ళుగా మారిపోతాం. జీవితంలో ఎప్పుడు పెట్టనటువంటి దండాలన్నీ మనకు పెట్టేస్తూ ఉంటారు, మాయ చేస్తూ ఉంటారు. అందుకనే ఒక పుస్తకంలో ఒక వ్యక్తి రాస్తున్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులలో 98% మోసగాళ్ళేనంట. ఈ రాజకీయ నాయకుడి గురించి మనం మాట్లాడటం లేదు, కానీ 98% రాజకీయ నాయకులంతా కూడా మోసగాళ్లే. వాళ్ళ స్వలాభాల కోసం, సొంత స్వలాభాల కోసం వాళ్ళు జీవిస్తారు అని కేవలం 2% మాత్రమే ఇచ్చిన ప్రమాణాలు నిలబెట్టుకుంటారు. కేవలం 2% మాత్రమే ఇచ్చిన ప్రమాణాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అని ఆ పుస్తకంలో రాసి ఉంచారు. కొంతమంది మంచి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఏమేమి కావాలో సమయానుసారముగా కష్టాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళకి సహాయాన్ని అందించినటువంటి మంచి నాయకులు కూడా లేకపోలేదు. కానీ ప్రియ సహోదరులు, కొంతమంది ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి నేనున్నాను, ఒక్కసారి నన్ను గెలిపించండి, మీ జీవితమే, మీ రూపురేఖలే మార్చేస్తామని వాగ్దానాలు చేస్తారు. మనం పొలంలో పని చేస్తుంటే మనం దున్నే నాగల్ని పట్టుకుని ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు. ఒక చిన్న పిల్లవాడు మన ఇంటికి వచ్చినప్పుడు ఆ మురికి వాడల్లో, ఆ మురికి బట్టలతో ఆడుకుంటూ ఉంటే వాడిని ఎత్తుకుని నేను మీకు తోడుగా ఉన్నా, నేను మిమ్మల్ని చదివిస్తానని ఫోటో దిగి వెళ్ళిపోతూ ఉంటాడు. రోడ్లు వేస్తున్నటువంటి వ్యక్తులు పనులు చేస్తూ ఉంటే ఆ గడ్డపార పట్టి నేనున్నాను, మీకు ఇల్లు కట్టిస్తా, ఇవి కట్టిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక ఫోటో దిగి కొంతసేపు వాళ్ళని మాయ మాటలు చెప్పి మురిపించి వెళ్ళిపోతుంటాడు. ఇది ప్రతిసారి మన జీవితంలో జరుగుతూనే ఉంటుంది. ఈయన వచ్చాడు, ఏమీ చేయలేదు, ఆ రోజు ఫోటోలు దిగాడు, ఆ ఎలక్షన్ సమయంలో ఇంటింటికి వచ్చాడు, ప్రతి ఇంటిలోనికి వెళ్ళాడు, కింద కూర్చుని కూడా మనతో పాటుకు తిన్నటువంటి రోజులు ఉన్నాయి. అబ్బా, ఈయన ఎంత ఉదార స్వభావం, ఎంత మంచి మనసు, ఈ మనిషికి ఓట్లయితే తప్పకుండా పూరి గురిసిని కాస్త మార్చేస్తాడు, వెంటనే వెళ్ళి గుద్దేస్తాం. అంతే. ఒక్కసారి గెలిచిన తర్వాత నీవు వెళ్ళి దండాలు పెట్టుకోవాలి. అంతకుముందు ఇంటింటికి వచ్చి ఇంటిలో ఉన్న ప్రతి చిన్న పిల్లవాడితో సహా దండాలు పెట్టి వెళ్ళినటువంటి వ్యక్తి ఒకసారి గెలిచిన తర్వాత రూపురేఖలే సమయం లేదు అని చెప్పి పంపించి వేస్తూ ఉంటారు. మారిపోయింది, పరిస్థితి మారిపోయింది. ఇది మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క వాగ్దానాలు. ఇలాంటి మనుషులను నమ్మినప్పుడు ఏదో ఒకరోజు మనం మోసపోతాము. జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మాలో, ఎవరి మీద ఆధారపడాలో మీరు నేర్చుకోండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనమును మనం గమనించినట్లయితే, అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరకబడును, తట్టండి మీకు తెరవబడును, అడిగిన ప్రతి దానిని ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నా. దేనికోసమైతే వెతుకుతూ ఉన్నారో నా నామములో వెతకండి. ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? సంతానం కోసం వెతుకుతున్నారా? ఆర్థిక సమస్యల మూలంగా వెతుకుతున్నారా? తప్పకుండా మీరు ఏ సమయంలో ఎప్పుడు నన్ను వెతికినా తప్పకుండా నేను మీకు దర్శనమిస్తా. తట్టండి, నా హృదయ ద్వారాన్ని తట్టండి. మనుషుల హృదయాలను కాదు, మనుషుల గృహాలను కాదు, నా ఆలయాన్ని, నా హృదయాన్ని తట్టండి. తప్పకుండా ఓపెన్ చేసి మీకు విశ్రాంతినిచ్చే, సమాధానాన్నిచ్చే గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాను అని ప్రభు అంటున్నాడు. ప్రియ సహోదరులారా, మనం చూస్తూ ఉన్నాం సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు చెప్తున్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండము 23:19 వచనం,
దేవుడు నరుల వలె అసత్యమాడడు, మనుషుల వలె ఆడి తప్పడు. అతడు మాట ఇచ్చి పని చేయకుండునా, చేసిన ప్రమాణములు నిలబెట్టుకొనకుండునా. చూడండి ప్రియ సహోదరులారా, మనుషుల మాటల గురించి మన గురించి ఆయన తెలియజేస్తాను. నేను మీ వలె అసత్యమాడను. ఇదిగో ఇల్లు ఇస్తా, కరెంట్ ఇస్తా, నీళ్ళు ఇస్తా, పాలు ఇస్తా అని చెప్పి ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ పొరపాటున ఆ వీధుల్లో అడుగుపెట్టరు, ఆ ప్రాంతంలో అడుగుపెట్టరు. ఆ వీధి దీపాలు ఉండవు, నీళ్లు సరిగా రావు, కరెంటు సరిగా ఉండదు, ఇల్లు సరిగా ఉండదు. వరదలు వచ్చి కొట్టుకుని పోతే పైనుంచి చూసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి మనుషుల వంటి వాడిని కాదు నేను. ఏం పర్వాలేదు, నీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా నేనున్నాను అని చాలామంది స్నేహితులు కూడా వాగ్దానం చేస్తూ ఉంటారు. కష్టం రాగానే వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని సమయాల్లో నేను నీకు తోడుగా ఉంటానని భర్తకు, భర్త భార్యకు వాగ్దానాలు చేస్తారు. చిన్న మనస్పర్ధం రాగానే నీవెవరో నేనెవరినో తెలియదు. ఇలా రకరకాల సమస్యలతో, కట్నం లేదని, నీవు అందంగా లేవని, నీవు తాగి వస్తున్నావని, ఇలా రకరకాల సమస్యలతో కుటుంబాన్ని కూలగొట్టేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మంచి కుటుంబాన్ని, ఆ దేవుడిచ్చినటువంటి ఆ పవిత్రమైన బంధాన్ని ఇహలోకపు ఆలోచనల ద్వారా, స్వార్థపు ఆలోచనల ద్వారా, ఇహలోక వ్యక్తుల యొక్క మాయ మాటలు నమ్మి దేవుడిచ్చినటువంటి బంగారు జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నరుల వలె అసత్యమాడే దేవుడను కాదు, మనుషుల వలె ఆడి తప్పే దేవుడను కాదు. ఇచ్చిన మాట ఇచ్చి పని చేయకుండా, నేను మాట ఇచ్చి పని చేయకుండా ఉంటానా? చరిత్రలో ఎక్కడైనా చూసారా? నేను ఒక్కసారి దీవిస్తాను అంటే అది తప్పకుండా మీ జీవితంలో జరుగుతుంది. అందుకనే నన్ను నమ్మి నా మీద ఆధారపడు నరుని నేను ఎల్లప్పుడూ దీవిస్తాను. వారు ఏ కులం వారైనా, ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, నన్ను నమ్మి నా మీద విశ్వాసం ఉంచి నా మీద ఆధారపడి వారు నరుని, ప్రతి నరుని నేను దీవిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా 59:1 మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు మరొక వాగ్దానాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. యెషయా 59:1 ప్రభు మేము రక్షింపలేని దుర్బలుడును కాదు, మీ మనవిని ఆలకింపలేని చెవిటివాడును కాదు అని ప్రభు తెలియచేస్తున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, ప్రభు మిమ్మల్ని రక్షింపలేని దుర్బలుడు కాదు, మీ మాటలను ఆలకించలేనటువంటి చెవిటివాడు కూడా కాదు. కాబట్టి మీరు ఏది అడిగినా మీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. మీరు ఏది అడిగినా ప్రార్థనలో ఆ ప్రార్థనను ఆలకిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు భయపడవద్దు, సదా నేను మీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు సదా మనకు తోడుగానే ఉంటూ మనందరినీ కూడా రక్షిస్తున్నాడు, దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆరాధనలో మనం నేర్చుకోవలసినటువంటి సత్యం దేవుని మీద ఆధారపడి జీవించటం. మనం నేర్చుకోవలసినటువంటి సత్యం, దేవుని యొక్క మాటలలో సత్యం ఉన్నది, శక్తి ఉన్నది, అద్భుత కార్యాలు ఉన్నవి. కాబట్టి ఈ లోకంలో ఎన్ని పనులు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత బిజీగా ఉన్నా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటన్నిటినీ పరిష్కరించగలిగినటువంటి ఒకే ఒక్క వ్యక్తి మన మధ్యలో ఉన్నటువంటి యేసయ్య. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే ప్రియ సహోదరులారా, మన కుటుంబంలో ఎలాంటి సమస్య అయినా కావచ్చు, ఎలాంటి బాధ అయినా కావచ్చు, ఎలాంటి వేదన అయినా కావచ్చు, ప్రభు వాటన్నిటిని తొలగించేంత వరకు ఆయన నిద్రపోడు. మనుషులు ప్రమాణాలు చేస్తారు, మరిచిపోతూ ఉంటారు. అలాగే దేవుడు కూడా ప్రమాణాలు చేస్తూ ఉంటాడు, వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరేంత వరకు ఆయన నిదురపోడు, ఆయన కునికి తీయడు అని మనం వాక్యంలో వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరిని నమ్ముతావు? ఎవరి మీద ఆధారపడడానికి నీవు సిద్ధముగా ఉన్నావు? ఇప్పుడు వరకు ఎవరెవరిని నమ్మి మోసపోయావో? కొన్నిసార్లు మన ఇంటిలోనే మోసాలు జరుగుతాయి, మన అన్నదమ్ముల మధ్య మోసాలు జరుగుతూ ఉంటాయి, మన తోబుట్టువుల మధ్య మోసాలు జరుగుతూ ఉంటాయి, మన రక్త సంబంధికుల మధ్య మోసాలు జరుగుతూ ఉంటాయి,
మనకు శత్రువులు ఎక్కడి నుంచో రారండి. కొన్నిసార్లు మన ఇంటిలోనే ఉంటారు, మన పక్కనే ఉంటూ ఉంటారు, మన ఊరిలోనే ఉంటూ ఉంటారు, మన ప్రాంతంలోనే ఉంటూ ఉంటారు. మనం ఎదుగుతుంటే ఓర్వలేక, బాగుపడుతుంటే సహించలేక, బలపడుతూ ఉంటే భరించలేక, అనేక విధాలుగా మన మీద పన్నాగాలు పన్ని మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారి మాటలను నమ్మి మనం మోసపోతూ ఉన్నాం. చూడండి ప్రియ సహోదరులారా, సైతాను కార్యాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి, చాలా వినసొంపుగా ఉంటాయి. ఎవరైనా చాడీలు చెప్తూ ఉంటే చెవి లాగి మరీ వింటాం, ఎందుకంటే ఆ మాటలంటే మనకి ఇష్టం. ఒకవైపు ఈ వాక్యం చెబుతూ ఉంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది సత్యమైన మాటలు. ఈ మాటలు వింటే ఆ మాటల ప్రకారం జీవించాలి. ఈ లోకంలో మనం బలహీనతతో నిండిపోయి ఉన్నాం, బలహీనత శక్తులతో నిండిపోయి ఉన్నాం, బలహీనత కలిగినటువంటి మనుషులతో మనం నిండిపోయి ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం బలహీనమైనటువంటి వాతావరణం. అందుకనే మనం ఎదగలేకపోతున్నాం, అందుకనే మనం దేవుని చూడలేకపోతున్నాం, అందుకనే మనం సమయాన్ని దేవుని కోసం కేటాయించలేకపోతున్నాం. చుట్టూ బలహీనమైనటువంటి వాతావరణమే మనల్ని పరిపాలిస్తూ ఉంది. దేవుడు ఎన్ని విధాలుగా మన జీవితంలోనికి రావాలి, మన కుటుంబంలోనికి రావాలి, మనల్ని ఉన్నతమైన స్థాయికి లేవనెత్తాలి అని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ బలహీనతలో కూరికిపోయి ఉన్నాము కాబట్టి దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం. బలహీనత శక్తులు మనల్ని కుంగదీస్తున్నాయి, బలహీనమైనటువంటి వ్యక్తులు మనల్ని కుంగదీస్తూ ఉన్నారు. గుడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఒక వ్యక్తి అంటున్నారు, ఈరోజు ఒక మీటింగ్ ఉంది, వెళదాము రండి. కొంతసేపు దేవుని సన్నిధిలో గడపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకొక వ్యక్తి వచ్చి చెప్తుంటాడు, ఈరోజు మంచి సినిమా వచ్చింది, వెళదాం నడవండి. ఈ విధంగా బలహీనమైనటువంటి వాటికి మనం లొంగిపోతున్నాము, కానీ దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి మనం ఎలాంటి ఆసక్తి చూపించటం లేదు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మనుష్యుడు వాగ్దానం చేస్తాడు, విఫలమైపోతాడు, కానీ దేవుడు వాగ్దానం చేస్తాడు, వాటిని నెరవేర్చేంత వరకు నిద్రపోడు. ఎవరి మాటలు విని దీవించబడాలో, ఎవరి మాటలు విని జీవితాన్ని నాశనం చేసుకోవాలో రెండు మన చేతుల్లోనే ఉంచాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరిని ఆరాధిద్దాం, ఎవరి ద్వారా ఇలాంటి సమస్యలు వస్తున్నాయో అలాంటి శక్తిని తెలుసుకునే శక్తిని మనందరికీ దయచేయమని, ఆయన ముందు మోకరించే అలవాటును దయచేయమని, ఆయన మీద ఆధారపడే మంచి శక్తిని మనకు దయచేయమని, అన్ని వేళలా ప్రార్థనలో ఆయనతో మంచి పరిచయాన్ని ఏర్పాటు చేసుకునే మంచి మనసును మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా మోకరించి మనలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, శ్రమలను, ఇబ్బందులన్నిటిని కూడా యేసు రక్తంలో కడిగి వేయమని, యేసు నామములో తొలగించమని, యేసు ఉన్నతమైనటువంటి నామములో మనందరినీ అభిషేకించమని, యేసు రక్తం మన మీదను మన గృహాల మీదను చిలకరించి మనందరినీ కూడా రక్షించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. యేసు రక్తము ద్వారా ప్రపంచానికి రక్షణ వచ్చింది. పాపం శాపములో ఉన్నటువంటి ప్రపంచం ఆయన చిందించినటువంటి రక్తముచే మరొక్కసారి రక్షించబడింది, నూతనీకరించబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, లోకము రక్షించబడాలి అంటే దేవుడు రక్తము చిందిస్తే తప్ప లోకము రక్షించబడదు అని అది ప్రణాళికలో రాయబడిన విధముగా ఆ దైవ కుమారుడి లోకానికి వచ్చి నింగికి నేలకు మధ్య వేలాడుతూ ఆ శిలువ మీద మరణించి తన ఆఖరి బొట్టు వరకు మన కొరకు చిందించి మనందరిని రక్షించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు రక్తము నా మీదను నా కుటుంబం మీద చిలకరించబడాలి అని, నాలో ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగిపోవాలని యేసు రక్తంలో ప్రార్థించగా దుష్ట శక్తులు పారిపోతూ ఉన్నాయి. యేసు నామములో ప్రార్థించగా సకల వ్యాధి బాధలు తొలగిపోతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నీలో ఉన్నటువంటి ప్రతి భారాన్ని, ప్రతి బాధను, ప్రతి వ్యాధిని ప్రభువుకు సమర్పించండి. ఆయన ముందు మోకరించి నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఏమిటో చెప్పండి, ఆ ప్రభు పాదాల చెంత ఉంచండి. నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధి బాధలు, ఆటంకాలు, ఎవరు నీకు భారంగా ఉన్నారో, ఎవరి మూలంగా నీవు ప్రతిరోజు విశ్వాసంలో ఎదగలేకపోతున్నావో, ఏ సమస్యల మూలంగా విశ్వాసంలో ఎదగలేకపోతున్నావో, ఏ కష్టాల మూలంగా, ఏ రోగాల మూలంగా, ఏ ఆర్థిక పరిస్థితుల మూలంగా, ఏ కుటుంబ సమస్యల మూలంగా నీవు విశ్వాసంలో బలపడలేకపోతున్నావో, ఏ వ్యక్తుల మాటలు విని నీవు మోసపోయావో,
ప్రభువుకు సమర్పించు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు మీ కుడి చేతిని అక్కడ ఉంచి సిలువ ముద్ర వేయండి. యేసు రక్తంలో ప్రతి రోగము తొలగిపోవునుగాక. యేసు నామములో ప్రతి సమస్య తొలగిపోవునుగాక. నడిన తెంచరి కాళ్ళ వరకున్న మీ రోగాలను ప్రభు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. యేసు రక్తాన్ని చిలకరించి దాని పరమ ఔషధముగా మార్చి మిమ్మందరినీ కూడా దీవించబోతున్నారు. ఏ కుటుంబంలోనైతే చీకటి శక్తులు పనిచేస్తున్నాయో ప్రభుకు ఆ కుటుంబాన్ని సమర్పించండి. ఏ వ్యక్తులలో చీకటి శక్తులు పనిచేస్తున్నా, ఎప్పుడు గొడవలు, తాగుడు, జూదము, పేకాట, ఇలా అనేక రకరకాల పాపపు వ్యసనాలతో నిండిపోయారో ఆ బిడ్డలను ప్రభువుకు సమర్పించండి. మీ భార్యలను ప్రభువుకు సమర్పించండి. మంచి జ్ఞానము కలిగినటువంటి భార్యగా, విశ్వాసము కలిగినటువంటి భార్యగా, భర్తకు బంగారపు కిరీటాన్ని ఇచ్చే యోగ్యమైనటువంటి భార్యగా మార్చమని ప్రార్థన చేయండి. చాలా మంది స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అయ్యా, మా భర్త తాగుతున్నాడు, మా భర్తకు ఇలాంటి వ్యసనాలు ఉన్నాయి, మా భర్త వేరే వాళ్ళతో సంబంధాలు కలిగి ఉన్నాడు, కుటుంబంలో శాంతి సమాధానం లేదు, బిడ్డలు ఒకవైపు, భర్త ఒకవైపు, భార్య ఒకవైపు, ఇలాంటి అనేక రకరకాల సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. మీ భర్తల కొరకు ప్రార్థన చేయండి. వారి మారు మనసు కొరకు ప్రార్థన చేయండి. వారి కఠినమైన హృదయం కొరకు ప్రార్థన చేయండి. దేవుడంటే లెక్క లేకుండా దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి భార్యను కూడా అడ్డగించి సోమరిపోతులాగా అనేకమైనటువంటి వ్యసనాలతో జీవిస్తున్నటువంటి భర్తలు ఎంతో మంది ఉన్నారు. వారందరి మీద ప్రభు రక్తాన్ని చిలకరించమని ప్రార్థన చేద్దాం. బిడ్డలు చెప్పిన మాట వినటం లేదు, చదువుకోవటం లేదు, స్కూల్కి వెళ్ళటం లేదు, కాలేజీకి వెళ్ళటం లేదు, డిసిప్లిన్ లేకుండా జీవిస్తూ ఉన్నారు. ప్రభు, ఆ బిడ్డలను సమర్పిస్తున్నాను దేవా. మీ రక్తంలో ఆ బిడ్డలను కడిగి శుభ్రపరచమని ప్రభుని అడుగుదా. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, లేవలేని పరిస్థితిలో ఉన్నారో, మంచం మీద ఉన్నారో ప్రభువు సమర్పించండి. ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా ప్రభువుకు సమర్పించండి. సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు రక్తము మీ మీద చిలకరించబడుతుంది. దేవుని యొక్క అభిషేక శక్తి, దేవుని యొక్క వెలుగు, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు రాబోతూ ఉంది. అందరూ కూడా యేసు రక్తాన్ని మా మీదను మా గృహాల మీదను చిలకరించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. తన రక్తంతో మన పాపములను కడిగి వేయమని, మనలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించమని, మనలో ఉన్నటువంటి వ్యాధి బాధలను తొలగించమని, ప్రతి చీకటి శక్తులను తొలగించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తములో ప్రతి ఘోర పాపము తొలగిపోవునుగాక. యేసు రక్తములో ప్రతి దుఃఖము తొలగిపోవునుగాక, ప్రతి వ్యాధి తొలగిపోవునుగాక, ప్రతి సైతాను శక్తి పారిపోవునుగాక. అందుకు చెప్పడంతో ప్రభుని ఆరాధిద్దాం. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగిని
చెమట రక్తముగా మారిని బహు దుఃఖములో మునిగిని చెమట రక్తముగా మారిని యేసు రక్తము 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 అందరూ కలిసి పాడదాం యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మనస్సాక్షిని శుద్ధి చేయును యేసయ్య రక్తము మన శిక్షను తొలగించును యేసయ్య రక్తము మన కుటుంబంలో ఉన్న శ్రమలను తొలగించును యేసయ్య రక్తము పరిశుద్ధాత్మతో అభిషేకించును యేసయ్య రక్తము అందరూ కూడా చప్పలతో ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ మనలో ఉన్న వ్యాధి బాధలను తొలగించమని శ్రమలు ఇబ్బందులను తొలగించమని వేడుకుందాం సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను సంహారముని తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారముని తగ్గించెను యేసు రక్తము 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 అందరూ కలిసి యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అందరూ కూడా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని మనలో ఉన్నటువంటి ప్రతి బాధను చీకటిని తొలగించమని మనలో ఉన్న నిరాశను తొలగించమని మనలో ఉన్న సకల సమస్యల నుండి విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిద్దాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము ఆ పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము ప్రతి బిడ్డ దీవించండి ప్రభా. లైవ్ చాట్ ద్వారా వారి ఉద్దేశాలు తెలియజేస్తున్న బిడ్డలందరినీ అభిషేకించండి. దుష్ట శక్తుల నుండి, ఆటంక శక్తుల నుండి, అమోఘ శక్తుల నుండి, పాపము నుండి, శాపము నుండి, మంత్ర శక్తుల నుండి, దుష్ట శక్తుల నుండి, అనేక రకాల శక్తుల నుండి సంపూర్ణ విడుదల స్వస్థతను దయచేయండి. యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 హల్లెలూయా 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 శంకరి బాబా 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 ఓరియా గొప్ప దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా శంకర బాబా బాబా ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మన కుటుంబంలో ఉన్న చీకటి శక్తులు తొలగిపోవునుగాక, అనారోగ్య శక్తులు తొలగిపోవునుగాక, ఆటంకాలు తొలగిపోవునుగాక, వ్యాధి బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోవునుగాక. మీ కుడి చేతిని మీ తల మీద ఉంచండి. దేవుని ఆత్మ మనందరిపై కుమ్మరించబడుతుంది. దేవుని అభిషేకముతో నింపబడబోతూ ఉన్నాం. అది మీ హస్తము కాదు, అది దేవుని హస్తం. దివ్య సప్రసాదములో మన ముందున్నటువంటి దేవుడు తన హస్తాన్ని చాసి మనందరినీ కూడా అభిషేకించబోతున్నాం. ఈ హస్తాన్ని మన తల మీద ఉంచగా మనలో ఉన్నటువంటి వ్యాధి బాధల నుండి విడుదల దయచేయబోతున్నాడు. రోగాల నుండి, సమస్యల నుండి, మానసిక శారీరక సమస్యల నుండి విడుదలనివ్వబోతూ ఉన్నాడు. మనో ధైర్యాన్ని, గొప్ప విశ్వాసాన్ని మనకు ప్రసాదించబోతూ ఉన్నాడు. విశ్వాసముతో అందరూ కూడా ఈ శక్తి కలిగినటువంటి ప్రార్థన, ఈ ఉన్నతమైనటువంటి ప్రార్థనను నా తరువాత అందరూ కూడా కలిసి చెప్పి సకల వ్యాధి బాధల నుండి విడుదల పొందుకోమని ఈ ప్రార్థన చెబుతూ ఉండగా ఈ ప్రార్థన ధ్వని, ఆ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి దేవుని యొక్క ధ్వని మన శరీర రక్తములో, నర నరాలలో ప్రవేశించి, ప్రతి రక్తపు బొట్టులో ప్రవేశించి మనలో ఉన్న వ్యాధి బాధల నుండి, రోగాల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి మనందరికీ సంపూర్ణ విడుదలను దయచేయబోతుంది. అతి త్వరలో మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. దేవుని యొక్క దీవెనల వర్షం మీ మీద, మీ కుటుంబాల మీద కుమ్మరించబడబోతుంది. అందరూ కూడా మీ కుడి చేతిని మీ తల మీద ఉంచి మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తూ ఈ ప్రార్థనను అందరూ కూడా నోరు తెరిచి పూర్ణ మనస్సుతో, పూర్ణ విశ్వాసముతో, పూర్ణ శక్తితో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచండి. దేవుని ఆత్మ నాపై ఉన్నది, దేవుని ఆత్మ నాపై ఉన్నది, దేవుని అభిషేకం నాలో ఉన్నది, దేవుని అభిషేకం నాలో ఉన్నది, నేను దేవుని శరీరము, నేను దేవుని శరీరము, సైతానుకు నా మీదను నా కుటుంబం మీదను అధికారము లేదు. ఆమేన్. దేవుని ఆత్మ నాపై ఉన్నది, దేవుని ఆత్మ నాపై ఉన్నది, దేవుని అభిషేకం నాలో ఉన్నది, దేవుని అభిషేకం నాలో ఉన్నది, నేను దేవుని శరీరము. దేవుని శరీరము, ఏ వ్యాధికి, ఏ వైరస్కి, ఏ దుష్ట శక్తికి, ఏ మంత్ర శక్తికి నా మీదను నా కుటుంబం మీదను అధికారము లేదు. యేసు నామములో నాకు విజయము కలుగును గాక. యేసు నామములో నాకు స్వస్థత కలుగును గాక. యేసు నామములో శక్తుల నుండి, ఆటంక శక్తుల నుండి నాకు విజయము కలుగును గాక. దేవుని ఆత్మ నాపై ఉన్నది, దేవుని అభిషేకం నాలో ఉన్నది, నేను దేవుని శరీరము. ఏ మాంత్రిక శక్తులకు, ఏ మానవ చూపులకు, ఏ మానవ క్రియలకు నా మీదను, నా కుటుంబం మీదను
క్రియలను అధికారము లేదు. యేసు నామములో ప్రతి దుష్ట శక్తి బంధించబడును గాక. యేసు రక్తములో ప్రతి పాపము కడగబడును గాక. యేసు నామములో ప్రతి శాపము తొలగిపోవును గాక. యేసు నామములో ప్రతి కుటుంబము దీవించబడును గాక. యేసు నామములో ప్రతి బిడ్డ దీవించబడును గాక. వారిలో ఉన్న రోగాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు తొలగిపోవును గాక. బంగారు భవిష్యత్తు ప్రతి బిడ్డకు లభించును గాక. యేసు నామములో విజయము కలుగును గాక. యేసు రక్తములో స్వస్థత కలుగును గాక. యేసు ఉన్నతమైన శక్తిలో విడుదల కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు జోడించి మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న, ఈ ఆరాధనలో అనేక ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన, అనేక దేశాల నుండి ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మనందరినీ హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.